డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2 జోరు ఇప్పటిదాకా అస్సలు తగ్గట్లేదు భయ్య. నాకు తెలిసి సినిమా రిజల్ట్ ముందే ఊహించి పెట్టారేమో అస్సలు తగ్గేదేలే అని. అది నిజం చేసి చూపిస్తుంది పుష్ప 2. నిన్నటికి ఈ సినిమా 1799 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డుల వేట ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తుంది పుష్ప 2 మూవీ. మరి ఈ దెబ్బతో బాహుబలి 2 బ్రేక్ అయిందా లేదా అనేది ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనవసరమైన సోది గీది ఏముండదు, డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ జెన్యున్గా చెప్తాను. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న. అలాగే నేను చెప్పింది జెన్యున్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సో ఇక టాపిక్లోకి వెళ్తే పుష్ప 2 నిన్నటికి కలెక్ట్ చేసింది 1799 కోట్లు. ఇదేదో నేను నోటికొచ్చింది చెప్పట్లేదు భయ్య. మూవీ టీమ్ అఫీషియల్గా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసింది. మరి కలెక్షన్లతో బాహుబలి 2 రికార్డు బ్రేక్ అయిందా అంటే నో, ఇంకా అవ్వలేదు. బాహుబలి 2 వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసిన గ్రాస్ 1810 కోట్లు. సో పుష్ప 2 జస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఇంకో 12 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి 2 రికార్డు పూర్తిగా తొలగిపోతుంది. అంటే పుష్ప 2 నెంబర్ 2 అవుతుంది, బాహుబలి 2 నెంబర్ 3 అవుతుంది. మన ఇండియాలో నెంబర్ 1 వచ్చేసి దంగల్. ఇది మన ఇండియాలో కలెక్ట్ చేసింది తక్కువే, 650 కోట్లు అనుకుంటా. అయితే బాహుబలి ఎప్పుడైతే 1810 కోట్లని కలెక్ట్ చేసిందో బాలీవుడ్ అంతా జెలసీ ఫీల్ అయింది. ఆ కుళ్ళుతోనే ఉంటే గింటే మన బాలీవుడ్ సినిమా మొదటి ప్లేస్లో ఉండాలని వెంటనే చైనాలో దంగల్ని రిలీజ్ చేసి అక్కడ 1300 కోట్లు వచ్చినట్టు ప్రకటించారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి. దీన్ని నిజమని చెప్పలేం, అలా అని అబద్ధమని చెప్పలేం. కాకపోతే చాలా సడన్గా జరిగింది ఇది. అసలు చైనాలో రిలీజ్ చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు. బట్ అక్కడ రిలీజ్ అయింది, 1300 కోట్లు వచ్చాయి. టోటల్గా 2020 కోట్లు కలెక్ట్ చేసిందని దంగల్ని మొదటి స్థానంలో కూర్చోబెట్టి బాహుబలి 2ని 2వ స్థానంలో నిల్చోబెట్టారు. మేబీ చైనా వాళ్ళకి ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా మూవీస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇంతటి కలెక్షన్స్ అయితే రావచ్చు. కానీ ఎంతైనా ఇండియా వైజ్ చూసుకుంటే బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డుల మీద దంగల్ ఏమాత్రం పనికిరాదు. ఎందుకంటే బాహుబలి 2 అనేది ఒక ఎపిక్. జస్ట్ ఇండియాలోనే 1030 కోట్ల నెట్ కొట్టింది. ఇండియాలో ఫస్ట్ టైం ఇలాంటి కలెక్షన్స్ కొట్టడం అంటే హిస్టరీ అని చెప్పాలి. అలాంటి ఒక అద్భుతమైన చిత్రం బాహుబలి 2. ప్రతి చోట ప్రతి ఏరియాలో యునానమస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది బాహుబలి 2. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద 1810 కోట్లు కలెక్ట్ చేసింది. అలాంటి అద్భుతమైన సినిమా రికార్డుని బ్రేక్ చేయడానికి ఎన్నో సినిమాలు రంగంలోకి దిగాయి. బట్ ఏ ఒక్కటి కూడా దాని దరిదాపుల్లోకి కూడా రాలేదు. అలాంటి భయంకరమైన ఒక సాలిడ్ రికార్డు క్రియేట్ చేసి పెట్టాడు ఎస్ఎస్ రాజమౌళి. దాన్ని బ్రేక్ చేయాలని చాలామంది ట్రై చేశారు, కానీ ఎవరి వల్ల కూడా కాలేదు. ఈ రికార్డు బద్దలు కొట్టాలంటే మళ్ళీ రాజమౌళి వల్లే అవుతుంది అని అన్నారు. దానికోసం 450 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి ఇద్దరు బిగ్ స్టార్స్తో RRR మూవీని తీశాడు రాజమౌళి. మూవీ అయితే మంచి హిట్ అయింది, కానీ బాహుబలి 2 రికార్డ్ని టచ్ చేయలేకపోయింది. ఈ మూవీ 1250 కోట్ల దగ్గరే ఆగిపోయింది. అయితే బాహుబలి 2ని కొట్టడానికి KGF మూవీతో క్రేజ్ వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దానికి సీక్వెల్గా KGF 2ని సిద్ధం చేశాడు. కానీ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 1200 కోట్ల దగ్గరే ఆగిపోయి బాహుబలి 2 ముందు ఓడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ బాద్షా అయిన షారుఖ్ ఖాన్ పఠాన్ జవాన్ మూవీస్తో ట్రై చేశాడు. ఈ 2 మూవీస్ 1000 కోట్ల మార్కుని అందుకున్నాయి, కానీ బాహుబలి 2ని కొట్టలేకపోయాయి. ఇక చివరగా ఈ రికార్డు బద్దలవ్వాలంటే ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ వల్లే అవుతుందని అనుకున్నారు. తను తీసిన సలార్, కల్కి మూవీలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి, కానీ బాహుబలి 2 రికార్డుని పడగొట్టడం తన వల్ల కూడా కాలేదు. కానీ ఎట్టకేలకు ఒకడొచ్చాడు, వాడే పుష్పరాజ్. ఈ మూవీకి హైప్ కన్నా ఎక్కువ నెగటివిటీనే స్ప్రెడ్ చేశారు. కానీ ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే బాహుబలి 2ని బ్రేక్ చేయలేదన్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రిలీజ్ అయిన మొదటి రోజు ఎవ్వరు ఊహించని విధంగా 294 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దేశమంతా షాక్ అయిపోయేలా చేశాడు. దీనికి ముందు డే 1 రికార్డ్ అంటే గుర్తొచ్చేది RRR మాత్రమే. ఈ మూవీ మొదటి రోజు 223 కోట్లు కలెక్ట్ చేసి బాహుబలి 2 డే 1 రికార్డ్ని
బ్రేక్ చేస్తే 294 కోట్లు కలెక్ట్ చేసి RRR Day 1 రికార్డుని బ్రేక్ చేసింది పుష్ప 2, అది కూడా ఫుల్ ఆఫ్ నెగటివ్ టాక్తో. విచిత్రం ఏంటంటే రిలీజ్ అయిన 4వ రోజు కూడా 208 కోట్లు కొట్టిన ఒకే ఒక మూవీ పుష్ప 2. అందరూ మామూలుగా మొదటి రోజు 200 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు అనుకుంటారు, కానీ ఇదేం మాస్రా మామ, 4వ రోజు కూడా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు హిందీ సైడ్ అయితే అరాచకమని చెప్పాలి. హిందీలో మొదటి రోజు ఎక్కువగా కలెక్ట్ చేసిన మూవీ జవాన్. ఈ మూవీ ఫస్ట్ డే 64 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. కానీ పుష్ప 2 హిందీలోనే మొదటి రోజు 72 కోట్లు కలెక్ట్ చేసి జవాన్ రికార్డ్ని పక్కకి తోసేసింది. ఇంకా విచిత్రం ఏంటంటే 4వ రోజు హిందీలో అక్కడ 86 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. ఇది మాత్రం ఒక అఖండమైన రికార్డ్ అని చెప్పాలి. ఇంతటితో ఆగలేదు, అక్కడ లాంగ్ రన్లో స్త్రీ 2 625 కోట్లు కలెక్ట్ చేసి ఒక మంచి బెంచ్ మార్క్ని సెట్ చేసి పెడితే పుష్పగాడు జస్ట్ 2 వారాల్లోనే 630 కోట్లు కలెక్ట్ చేసి పాపం స్త్రీ 2 రికార్డ్ని కొన్ని రోజులు కూడా ఉంచలేదు భయ్య. ఇప్పుడు పుష్ప 2 జస్ట్ హిందీలోనే 810 కోట్ల నెట్టు కలెక్ట్ చేసి బాలీవుడ్ సింహాసనం మీద కూర్చుంది. హిందీలో ఈ రికార్డ్ని కొట్టాలంటే ఇంకో 10 ఇయర్స్ పడుతుంది. లాంగ్ రన్లో ఈ నెంబర్ 900 కోట్లను కూడా చేరే అవకాశం ఉంది. రిలీజ్ అయి నెల రోజులకి దగ్గర పడుతున్నా సరే ఇప్పటికీ ప్రతిరోజు 10 కోట్లకి తగ్గకుండా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇదే ఊపు కంటిన్యూ అయితే లాంగ్ రన్లో 2000 కోట్లను టచ్ చేయడం గ్యారంటీ. అయితే తెలుగులో ఈ నెల 10న గేమ్ చేంజర్ మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా 11,500 థియేటర్స్లో రిలీజ్ అయితే గేమ్ చేంజర్ 12,500 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి కూడా అన్ని చోట్ల మంచి హైప్ ఉంది. డైరెక్టర్ శంకర్ కాబట్టి తమిళంలో ఈ మూవీకి మంచి మార్కెట్ ఉంటుంది. తెలుగులో ఎలాగో బీభత్సంగా ఉంటుంది. సో తెలుగులో పుష్ప 2 కలెక్షన్లు తగ్గిపోవచ్చు. పైగా ఈ సంక్రాంతికి బాలయ్య బాబు నటించిన డాకు మహారాజ్ అండ్ వెంకటేష్ అనిల్ రావుపూడిలా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటికి కూడా ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ ఉంది. సో అందుకే తెలుగులో పుష్ప 2 కలెక్షన్లు తగ్గిపోతాయి. కానీ హిందీలో మాత్రం ఇంకో 1 మంత్ వరకు మంచి హోల్డ్ ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2ని మన తెలుగు ఆడియన్స్ కన్నా నార్త్ ఆడియన్స్కే ఎక్కువ నచ్చింది. మన తెలుగులో కంటే అక్కడే బాగా కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగులో ఈ మూవీ 350 కోట్ల నెట్టు కలెక్ట్ చేస్తే హిందీలో 810 కోట్ల నెట్టు కొట్టిందంటే అర్థం చేసుకోండి హిందీలో పుష్ప 2 హవా ఎలా ఉందో. ఓవర్సీస్లో కూడా 270 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నేపాల్లో 30 కోట్లని టచ్ చేసింది. కర్ణాటకలో కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కాకపోతే తమిళంలో కేరళలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. సో టోటల్గా పుష్ప 2 ఈ రోజుతో కలిపి 1810 కోట్లనైతే దాటేసింది. సో దీన్ని బట్టి పుష్ప 2 బాహుబలి 2 రికార్డుకి ఎక్స్పైరీ డేట్ని దగ్గర చేసింది. బాహుబలి 2 ఇండియాలో 1030 కోట్ల నెట్టు అండ్ 806 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. పుష్ప 2 ఇండియాలో 1200 కోట్ల నెట్టు కొట్టి 820 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాహుబలి 2ని బ్రేక్ చేసి పడేసింది భయ్య. మరి పుష్ప 2 బాహుబలి 2ని బ్రేక్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అలాగే పుష్ప 2 రికార్డ్ని బ్రేక్ చేసే అప్కమింగ్ మూవీ ఏదో కూడా కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య.